గిరిజన హక్కుల పట్ల ఎన్నికల కమిషన్ నీలం సాహ్నికి చిత్తశుద్ధి లేదని గిరిజన నేత బాపట్ల వెంకటపతి ఆనాది అన్నారు. అధికార పార్టీకి నీలం సాహ్ని తొత్తుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారంతో 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గిరిజన నేత బాపట్ల వెంకటపతి ఆనాది విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం పెట్టి నెల 15 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు దీనిపై ఆందోళనకు దిగిన నీలం సాహ్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. గత 15 రోజులుగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తా ఉంది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కూటమి పెద్దల్ని అనేక సార్లు విన్నవించడం జరిగింది. అయినా కళ్ళు కనిపించని కబోదుల్లాగా, వినిపించని చెవిటి వాళ్ళలాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళని మేము మనుషుల్లాగా కూడా చూడటం లేదు. అయితే నెల్లూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా అనేక వినతులు, అనేక లేఖలు రాయడం జరిగింది. నీలం సాహ్ని గారిని ప్రత్యక్షంగా కలవడం జరిగింది, విన్నవించడం జరిగింది. నీలం సాహ్ని గారి కార్యాలయం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు నిరసన ధర్నా శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ స్పందించట్లేదు. మేము అడుగుతున్నది తప్పు అయితే మీరు అడుగుతున్నది తప్పు, మీరు న్యాయం కాదు అడుగుతున్నదని చెప్పండి. మేము అడుగుతున్నది న్యాయం అని మాకు అనిపిస్తుంది, అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మా రాజ్యాంగబద్ధంగా మా గిరిజనులకు కేటాయించినటువంటి నెల్లూరు నగర మేయర్ స్థానాన్ని మా గిరిజనులను కూర్చోబెట్టండి, ఇతరులను కూర్చోబెట్టద్దు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. ఈ సందర్భంగా నీలం సాహ్ని గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా మా గిరిజనుల హక్కులను ఎవరైనా భంగం కల్పిస్తే వారి మీద ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలవుతుంది. ఈరోజు మీరు చేస్తున్నది కూడా మా హక్కులకు, మా గిరిజనుల హక్కులకు భంగం కలిగిస్తున్నారు. వైజాగ్లో 11 రోజులకు నోటిఫికేషన్ ఇచ్చిన మీరే కదా వైజాగ్లో 11 రోజులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మా నెల్లూరులో ఎందుకు ఇవ్వరు 2 నెలలు అవుతున్నా అని అడుగుతా ఉన్నాం. మీ మీద అట్రాసిటీ యాక్ట్ ఎందుకు పనిచేయదు అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలకు కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు 15 రోజులుగా స్పందించినటువంటి ఈ ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వ పెద్దల చర్యలకు నిరసనగా రాబోయే సోమవారం ఉదయం 10 గంటలకు ఇదే ప్రజావేదిక సాక్షిగా మా గిరిజన నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. ఈ పాపం మా గిరిజన నాయకులకు ఏదైనా జరిగితే ఆ పాపం నీలం సాహ్ని గారిదే అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్న సవినయంగా నీలం సాహ్ని గారికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్పందించి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా వినమ్రపూర్వకంగా నీలం సాహ్ని గారిని అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మా గిరిజన నాయకుల ప్రాణత్యాగం పాపం మీకు వద్దు అని చెప్పి వినమ్రపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. గిరిజన ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ముస్లిం మైనార్టీ సంఘాలు, అలాగే ఎరెక్స్పెస్ట్ పార్టీస్ అందరూ కలిపి కూడా నెల్లూరు గిరిజన నగర మేయర్ పీఠం గిరిజనులను కేటాయిస్తే అది ఇతరుల పాలు కావడం వల్ల దాన్ని ఖండిస్తూ దాదాపు 15 రోజుల నుంచి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే, అలానే వివిధ రూపాల్లో అర్జీలు ఇవ్వడం అన్నీ చేస్తా కూడా సాక్షాత్ కలెక్టర్ గారిని 5-6 సార్లు గెలిచి, అలాగే ఎన్నికల కమిషన్ని 2 సార్లు గెలిచినా కూడా ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారు అధికార పవర్ ఒత్తిళ్లకు తలొగ్గి ఆమె ఏం చేయాలో అర్థం కాక ఈ నెల లాస్ట్ రిటైర్మెంట్ కూడా ఉంది. ఆమెది భయపడుతూ భర్జన పడుతూ మీ కోరిక న్యాయమైంది, నేను పై వాళ్ళకి చెప్తాను అని చెప్పి తప్పించుకుంటుందే తప్ప ఆమెకు చెప్తున్నాం సూటిగా, అమ్మా నీలాగనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీలక్ష్మి గారు ఆయన చెప్పిన దానికల్లా అడవి భూములకి, ఆ రిజర్వ్డ్ భూములకి అన్నిటికీ కూడా సంతకాలు చేసి లాస్ట్కి ఇప్పుడు జైలు పాలైందమ్మా, నీకు కూడా గది పడుతుంది తల్లి, మీరు ఎవరు మాటలు వినొద్దు,
ఏ అధికార పార్టీ అధికారం అనేది పార్టీలు అనేది వస్తుంటాయి పోతుంటాయి, అధికారులు శాశ్వతం. మీకు కూడా శ్రీలక్ష్మి గారికి పడినటువంటి గతే పడుతుంది, మీరు కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీరు రూల్ పొజిషన్లో వెళ్ళండి, ఏది కరెక్ట్ అది చేయండి. ఏ చట్టం చెప్పింది మీకు గిరిజన నగర మేయర్ పీఠాన్ని బీసీలు ఇవ్వమని చెప్పిందా? ఏ ఆర్టికల్లో ఉంది? మీరు ఎలా చేస్తారు? కాబట్టి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడన్నా కూడా అది మీరు స్పందించి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే వదలకపోతే వచ్చేటువంటి సోమవారం రోజున అన్ని సంఘాల ఐక్యవేది తరఫున గిరిజనులు, బీసీ నాయకులు, అలాగే ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ కూడా ఆమరణ నిరాహార దీక్షలు పూనుకుంటున్నారు. ఆ సందర్భంగా వాళ్ళకి ఎవరికైనా కూడా ఏమైనా జరిగితే దానికి అంతటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఒక ఎత్తు అయితే మీరు అధికారంగా పూర్తి బాధ్యత వహించాలి. మీకు జైలుకు పోయేటువంటి రాసి పెట్టుందమ్మా తల్లి. ఇక్కడన్నా తెలుసుకొని వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వదలాలని గిరిజన సంఘాల ఐక్యవేది తరఫున డిమాండ్ చేస్తున్నాం. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొడవలూరు మండలం గండవరం క్షేత్రంలోని బ్రహ్మోత్సవ ఆహ్వానం. ఈ నెల 11 నుంచి 19 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. 14న రావణాసుర, 15న మహాశివరాత్రి వెండి నంది సేవ, 16న కళ్యాణం, 17న రథోత్సవం, తెప్పోత్సవం జరుగును. ఈ నెల 14న ఎద్దుల ప్రదర్శన శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమగును. ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవాలు నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఇట్లు ఆలం మాలకొండయ్య, చైర్మన్, శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం, గండవరం క్షేత్రం.